ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, నేను చాలా వీడియోస్లో చూసాను మీ అంటే లైవ్లో జాతకం చెప్తూ ఉంటున్నారు. సో ఇప్పుడు నేను కూడా మీతో లైవ్లో జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాను. ఒకసారి నాది తెలియచేయండి. వాస్తవానికి పంచాంగం అన్నా లేదా జాతకం అన్నా కూడా ఎవరిది వారు గుప్తంగా తెలుసుకునేటువంటి విషయము. ఇక్కడ ఏమి జరుగుతుందంటే, నేను ఆ విధంగా చేయడానికి కారణం ఏమిటి అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరు అని చెప్పిన నాన్న పేరు, ఎందుకంటే అందరూ ఎవరి విజ్ఞత వారిది, ఎవరి విషయం వారిది. నాకు జరిగిన ఒక అనుభవం రీత్యా నేను అంటే ఆ విధంగా చేయడం జరిగింది. ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి నాకు సంబంధించినటువంటి వ్యక్తి వారికి ఫోన్ చేస్తే వారు సమ్ అమౌంట్ పంపండి, నేను మాట్లాడతా అన్నారు. సంతోషం. ఇక్కడికి ఎవరికైనా ఎవరి సమయమైనా కూడా వాల్యుబుల్. ఇక్కడ ఎవరికి ఏది మనం ఫ్రీగా అవసరం లేదు, ఫ్రీగా చెప్పొద్దు, ఫ్రీగా చెప్పించుకోవద్దు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాతకం ఇంకా నీచపడుతుంది 100% కూడా. వారు అడిగారు, ఇవ్వడం జరిగింది. ఓకే, సంతోషం. ఎట్లా ఉంది ఏమిటి అంటే, ఒకటే పాట, మీకు బాగాలేదు, మీ ఇంట్లో బాగాలేదు, మీ భార్య గారికి బాగాలేదు, మీ నాన్నగారికి బాగాలేదు, అది ఒకటే పాటిగా. మరి నా నక్షత్రం ఇది, నా లగ్నం ఇది, సబ్జెక్టు చెప్తలేడు అక్కడ. నేను చెప్పేది అర్థం చేసుకోండి. నా నక్షత్రం ఇదని లేదా నా లగ్నం ఇది అని కానీ, నడిచేటువంటి దశ ఇది, అంతర్దశ ఇది, ఈ స్థానాలు ఇక్కడ ఉన్నవి కనుక మీకు ఈ విధంగా జరుగుతుంది, మీరు వెయిట్ చేయండి, ఈ సమయంలో మీకు గుడ్ ఉంది, గుడ్ రిజల్ట్ వస్తుంది, పలానా నెల దాకా వెయిట్ చేయండి. బాగుంది కదా ఇది విషయం అయితే. అయ్యో, ఇది ఏదీ లేకుండా ఒకటే పాట పాడితే జనాలు మోసపోతున్నారు ఒకటి. రెండోది, తెలిసి తెలియక వారు చెప్పేసాక భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు లాస్ అన్నట్టు. ఇప్పుడు వారి వలన మాలాంటి వాళ్ళకు మైనసే. ఇప్పుడు పలానోళ్ళకు ఫోన్ చేశాము, వాళ్ళు డబ్బులు అడిగారు, వేశాము, ఏం చెప్పలేదంటే సబ్జెక్ట్ ఉన్న ఫెయిల్ అవుతున్నాం ఇక్కడ కదా. నేను గొప్ప అని చెప్పట్లేదు, నాకే వస్తుందని చెప్పడం లేదు. ఆ విషయం మీద నేను లైఫ్లో మీకు జరిగిన ఈవెంట్స్ 10 అవ్వని నేను చెప్తా, అందులో 2-3 అన్నా నిజం ఉంటాయి. 100% జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ప్రిడిక్ట్ చేసి చెప్పడమే. కనుక అమ్మవారి దయ వలన, అది మనం చేసేటువంటి జప సాధన వలన మనకు అది చెప్తాం కనుక ఆ రకంగా నేను చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే, మీ జాతక రీత్యా ఒక వివాహమా, లేదా జాబ్ పరంగానా, లేదా ఆరోగ్య పరంగానా, లేదా ఎట్లాంటిది, ఏదైనా ఒక క్వశ్చన్ రైజ్ చేయండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన 3 తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. తప్పకుండా. మీరు ఏ విధంగానైతే చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారో, అంటే కొన్ని విషయాలు ముందుగా మీరు అడిగింది నాకు అర్థమైంది. కొన్ని విషయాలు ఇందులో మీరు రిసీవ్ చేసుకోండి, ఎస్ ఆర్ నో కానీ, లేదా ఏదైనా కెమెరా ముఖంగా చెప్పేయవచ్చు. అంటే కొన్ని పర్సనల్ విషయాలు నేను ఏం అడగను, ఏం చెప్పను. ఒక సిబిఐ అంటే ఇప్పుడు సెంట్రల్ అంటే ఒక సిబిఐ వారికి వారి పని ఏంది, కనిపెట్టడం కానీ, లేదా ఏం జరుగుతుంది అని చర్చించడం కానీ, లేదా ఒక నలుగురు కూర్చొని మాట్లాడినా కూడా వీరు నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా అనేటువంటి ఆలోచన కానీ కాస్త, లేదా ఎవరైనా ఏదైనా రాంగ్ చేయబోయి మీకు దొరకడం కానీ. ఇప్పుడు అబద్ధం ఆడుతూ ఉన్నారు ఒకరు, మీరు వారు అబద్ధం ఆడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు అర్థమయ్యేటువంటి సిచ్యువేషన్ కలగడం కానీ, అంటే అర్థమవుతుందిగా నేను చెప్పేది. అంటే మీ బిహేవియర్, కనిపెట్టడము, అంటే ఏదైనా ఉన్నా మీకు తొందరగా దొరికిపోవడం కానీ, అంటే ఏదో వస్తువు ఎక్కడో దాచిపెట్టి దొరకడం అట్లాంటిలే. నేను మీ ఇంట్లోనే ఇప్పుడు మీ అన్నయ్యకు సంబంధించినటువంటిది కానీ, లేదా మీ అక్కకు సంబంధించింది కానీ, ఏదో 1-2 విషయాలు చెప్తున్నా. అర్థమైందా? ఆ విధంగా ఉండేటువంటి బిహేవియర్ అంటే అట్లా నేను అనేది. ఒకవేళ కోపం వచ్చినా కూడా అధిక మొత్తంలో ఎక్కువసేపు ఉంటుంది, విన్నారా? కోపం వచ్చినా ఎక్కువసేపు ఉంటుంది, దాని తీవ్రత కూడా ఎక్కువనే ఉంటుంది, విన్నారా? అవునా కాదా? అంటే ఇక్కడ మిమ్మల్ని నేను అంటే నా భాష అంటే నాకు చెప్పేటువంటి విధానం వల్ల కూడా మీకు అర్థం కాదో కొంత క్యాచ్ చేసేసుకోండి, విన్నారా? ఎందుకు అంటే లగ్నంలో ఇది ఉందని లేదా సప్తమంలో అది ఉందని ఏం చెప్పను.
ఎందుకంటే ఎవరి ప్రిడిక్షన్ వారిది. కనుక మీకు సప్తమ స్థానం బాగాలేదు. ఓకే, సప్తమ స్థానం బాగలేకపోయేసరికి ఏం జరుగుతుందంటే మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా కాస్త ఫ్రెండ్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అన్నారా. ఇక వాస్తవానికి చాలా సీక్రెట్ మైండ్ సెట్, ఏదున్నా కూడా ఎవరికి చెప్పరు. ఎదుటి మనసులో ఏది ఉంది అని చెప్పి మీరు గుంజాలి అని చెప్పే ప్రయత్నం ఉంటుంది విన్నారా. మీరు ఏదైతే మనం ఓపెన్ కావాలనేటువంటి సందర్భంలో కాకుండా ఎదుటి వ్యక్తి మైండ్లో ఏముంది లేదా వారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో రాబట్టాల ముందు అనేటువంటి ఆలోచన విధానమే ఉంటుంది విన్నారా. మీరు వివాహానికి వచ్చేటువంటి విషయానికి వచ్చినట్టయితే 2000 మీకంటే మీకు అన్న కానీ అక్క కానీ ఎవరైనా ఉన్నారా? అక్క ఉన్నారు. అక్కడేనా? తనకు వివాహం జరిగిందా ఆల్రెడీ? జరిగిందండి. 2021 నుండి 2021 జనవరి, ఫిబ్రవరి లేదా మార్చు, అప్పటి నుండి 2022 మనకు మళ్ళీ 2-3 నెలల వరకు ఈ మధ్యలో జాబ్ రిలేటెడ్ ఆల్సో లేదా ఎవరితోనైనా చిన్నగా మనస్పర్ధలు రావడం కానీ, మనస్పర్ధలు అంటే చాలా రకాలుగా గొడవ లాంటిది కానీ జరిగి ఏదైనా జాబ్ రిలేటెడ్ చేంజెస్ జరిగి ఉన్నాయా? జాబ్కి సంబంధించి అయితే జరిగింది. ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ కానీ లేదా రాజకీయానికి రిలేటెడ్ కానీ అదే అటాచ్డ్ అయ్యి ఉంటుందా? 22 నుండి 23లో వేరే జాబు, ఈ సమయంలో అంటే మీ తండ్రి గారికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏమైనా జరిగి ఉండడం కానీ మనీ రిలేటెడ్ కానీ ఉండాలి. కానీ 2023లో మరలా చేంజింగ్ ఉండాలి జాబ్లో విన్నారా. ప్రజెంట్గా ఎక్కడే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది, కానీ కొత్త పరిచయాలు అదేవిధంగా అంతే కొత్త పరిచయాలు అయ్యేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తుంది. వివాహానికి వచ్చేటువంటి సందర్భంలో 2024 9వ నెల నుండి 2027 10వ నెల మధ్యలో ఎప్పుడైనా కావచ్చు. ఇందులో మీ సంకల్పం. ఆల్రెడీ సంబంధాలు మాత్రం వస్తూ ఉండాలి నాకు తెలిసి 100% కూడా. ఇందులో కొన్ని దోషాలు ఉన్నవి, అవి ఈ కెమెరా ముఖంగా కాకుండా వేరే ముఖంగా కూడా నేను చెప్తాను అయిపోయాక. 2015 to 16 పీరియడ్లో ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా? మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ చిన్నదైతే వచ్చింది మదర్కి అయితే. తప్పకుండా మీరు అర్ధాష్టమ శనితో పాటుగా మీకు నడిచేటువంటి దశ కూడా కాస్త బాలేదు. కొంచెము టెంప్ట్ కాకుండా, అంటే ఇప్పుడు ఒక నలుగురు కలిసి ఒక టీ షాపో లేదా ఇంకా టిఫిన్ దగ్గరకు వెళితే అక్కడ నేను డబ్బులు పే చేస్తాను కానీ, లేదంటే ఆడంబరం చూపించుకోవడానికి ఇట్లా టెంప్ట్ అయ్యి మనీ కొన్ని సందర్భాలలో లాస్ కాకుండా ఉండండి విన్నరా. రెండవది, మొండి వైఖరి మాత్రం తక్కువ చేసుకోండి. మీరు మీ పేరేమిటి అన్న? మీరు కనబడేటువంటి యామిని వేరు, ఇంట్లో యామిని వేరు 100% విన్నరా. అంటే ఎట్లాంటిది అంటే ఇప్పుడు మీరు ఎంత చక్కగా, నేను ఫస్టే చెప్పా, చక్కగా నవ్వుతున్నటువంటి యాంకర్ అమ్మ యొక్క యాటిట్యూడ్ వేరే. అంటే ఎవరైనా వేరే ఉంటారు ఇక్కడ, అట్లా నేను అనట్లేదు. సప్తమంలో కుజుడు ఉండడం వల్ల, ఇది ఒక్క గ్రహం చెప్తాను, సప్తమంలో కుజుడు ఉండడం వలన అది కాస్త వీక్గా ఉండడం చేత ఎదుటి వ్యక్తి నుండి, అంటే ఎదుటి వ్యక్తి అంటే ఇక్కడ భార్య, మనకు భర్త కావచ్చును, లేదా ఒక బిజినెస్ చేసేటువంటి సందర్భంలో ఒక పార్ట్నర్ కావచ్చును, మనం జాబ్ చేసే వద్ద మన బాస్ కావచ్చును, ఇట్లా వీరి వద్ద నుండి కాస్త మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అరే నేను ఎంత కష్టపడుతున్నాను, నాకు ఇట్లా అంటే చెప్తున్నా, 1-2 అని కాదు, ఇట్లా కొన్ని విషయాలలో. కనుక ఇక మిగిలినటువంటి గ్రహాలకు సంబంధించింది అనుకుంటే ఇక అది వేరే పరిస్థితి, ఇంత ఎపిసోడ్ మనకు సరిపోదు. కానీ కనుక ఎవరి జాతకంలో నుండైనా కూడా, ఇంట్లో జాతకం లేదు అనేటువంటి వారికైనా, పిల్లల నుండైనా తల్లిదండ్రులు చూడొచ్చు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మీ అమ్మగారికి బాగుంది అని నాకు తెలియదు కదా, అమ్మగారికి బాగుంది అనేటువంటి విషయం, కానీ లేదా 2023 నుండి 2024 మధ్యలో 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 2023 నుండి 2024 మధ్యలో
ఖచ్చితంగా కూడా 2014 టు 15 కానీ 15 టు 16 కానీ ఈ పీరియడ్లో అదొకటి. ఇంకా చూసుకునేటువంటి సందర్భం వచ్చినట్టయితే చంద్రుని పీరియడ్ వచ్చిన లేదా చంద్రునికి సంబంధించినటువంటి ఎట్లాంటిదంటే ఇంకా మీకు చంద్రుని దశ కాలేదు కనుక 9వ స్థానంలో చంద్రుడు మీకు నీచబడి ఉన్నాడు. ఏది 9వ స్థానంలో కనుక ఒకానొక సందర్భంలో నాన్నకు సంబంధించినటువంటి డబ్బు అధిక మొత్తంలో ఖర్చు కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. విన్నారా? ఇప్పుడు రీసెంట్గా కూడా 2012-13 కానీ చూడండి ఒకసారి మీరు. అదేవిధంగా 2022-23 కానీ తన నుండి మనీ ట్రాన్స్ఫర్ కానీ మనీ ఏమైనా వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఆ సందర్భంలో? 2022 అవును, 22-23 కానీ అదేవిధంగా 12-13 కానీ అంటే చదువు కోసం కట్టవచ్చు. అంటే ఇట్లా చాలా సాఫ్ట్గా కొన్ని విషయాలు అంతే డిస్కస్ చేయడం జరిగింది. అటు పిమ్మట నేను ఇంకేం జరుగుతుంది ఏంది అనేది మనము చూసుకుందాం. మీరు ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. అదేవిధంగా 2 దోషాలు కూడా ఉన్నది, ఇంకొకటి కాదు 2 ఉన్నది. అవి నేను మీకు ఆఫ్టర్ ఇంటర్వ్యూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నేను చెప్పినటువంటి దాంట్లో ఎన్ని విషయాలు కరెక్ట్గా అనిపించినా మీరే చెప్పండి. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు కదండి నా జాతకం గురించి, ఆల్మోస్ట్ అన్నీ కరెక్టే అండి. అంటే ఇప్పుడు నా లైఫ్లో జరిగిన విషయాలు కానీ మా ఫాదర్ గురించి ఇలా సిస్టర్ గురించి అన్నీ నిజంగానే ఉన్నాయి. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. మహాదేవ.